హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మహాలక్ష్మి మినీ ధారావాహిక థర్డ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. చీకట్లో ఆడో మగో అర్థం కాని ఏదో అస్పష్టమైన పొడవాటి ఆకారం కారులోకి తొంగి చూడడం గమనించి దడదళ్లాడి గుండెల్ని చిక్కబట్టుకుంటూ ఎవరది కంగారుగా గద్దించాడు మనోజ్. బదులుగా సన్నగా నవ్విన శబ్దం. మరుక్షణమే భయపడు కుమార్, నేనే, వెళ్దాం పద అంటూ ఆ ఆకారం ఎంతో పరిచయం ఉన్నట్లు పేరు పెట్టి సంబోధిస్తూ కారెక్కి వెనక సీట్లో కూర్చుంది. ఆ కంఠస్వరాన్ని బట్టి ఆ అపరిచిత వ్యక్తి స్త్రీ అని మనోజ్కి అర్థమైంది. ఒక్క క్షణం తను చూస్తున్నది నిజమో లేక భ్రమో అర్థం కాలేదు. కానీ స్టీరింగ్ పక్కనే ఉన్న మిర్రర్లోంచి ఆమె రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తుంటే కొద్ది క్షణాలు రెప్ప వాల్చకుండా పరిశీలించి నిజ నిర్ధారణ చేసుకున్నాడు. కాటుక పులుముకున్న చీకట్లో మల్లెపువ్వు లాంటి తెల్లని చీర, దానితో పోటీ పడుతున్న పున్నమి జాబిల్లి లాంటి మోము, విశాలమైన పాలభాగం, నువ్వు పువ్వు లాంటి నాజూకైన నాసిక, నీలి జలపాతంలా భుజాల మీదుగా జాలుబారుతున్న పొడవాటి కురులు, మెరుపుల్లా మిరుమిట్లు గొరుపుతున్న ఇంత లేసి కళ్ళు, కాదంబరి కావ్యంలో మహాశ్వేతను తలపించేంత అద్భుతంగా అనిపించింది. ఎవరిమే ఇంత రాత్రివేళ సడన్గా ఎట్నుంచి ఊడిపడింది? పైగా చుట్టంలా పేరు పెట్టి పిలుస్తోంది. అసలు తనకి నా పేరెలా తెలిసింది? మనసులో 1,00,000 అనుమానాలు తలెత్తినా ఆమె కార్ స్టార్ట్ చేయమని అంత గోముగా అడుగుతుంటే ఆ స్వరంలో ధ్వనించిన మార్ధవం అతన్ని కట్టిపడేసినట్లయి వాటిని వెలిబుచ్చలేక తడియారిపోతున్న గొంతుని అతి ప్రయత్నం మీద పెగుల్చుకొని, సారీ మేడం, కారుకి ఏమైందో, ఎంత ట్రై చేసినా కదలటం లేదు, ఏం చేయాలో దిక్కుతోచక సాయంత్రం నుంచి ఇక్కడే ఆగిపోయాను మొహమాట పడుతూనే చెప్పాడు. వెంటనే ఆమె నవ్వుతూ, నువ్వేం దిగులు పడకు కుమార్, కారుకి ఏం కాలేదు, మళ్ళీ ఈసారి ప్రయత్నించుడు, కదులుతుంది అంటూ డోర్ క్లోజ్ చేసింది. ఆ నవ్వులో ఏదో అవ్యక్తమైన సమ్మోహక శక్తి కట్టిపడేసినట్లు మనోజ్ మంత్రముగ్ధుళ్ళ యాక్సిలరేటర్ బలంగా నొక్కాడు. మరుక్షణం కారు స్టార్ట్ అయింది. అతగాడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లే అనిపించి సీట్ బెల్ట్ సరి చేసుకుంటూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కొత్త కారు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో అర్థం కాక సాయంత్రం నుంచి ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? మీరు అడుగు పెట్టగానే కదిలింది అంటే మీది గోల్డెన్ లెగ్ అయినా అయి ఉండాలి, లేకపోతే మీరే ఏదైనా మిరాకిల్ చేసి ఉండాలి. సరదాగా నవ్వుతూ కారు పెద్దపల్లి రోడ్డు మీదుగా పోనిచ్చాడు. 100 గజాలైన దాటకముందే ఉన్నట్లుండి మొదలైన సన్నటి వానతుంపర కొద్ది క్షణాల్లోనే ఆకాశమంతటా దట్టమైన కారు మేఘాలు కమ్మి ఎదురుగాలి రిబ్బున ఈలలేస్తూ కుంభవృష్టిగా మారింది. పెనుగాలి తాకిడికి రోడ్డు పక్కన అక్కడక్కడ కొరివిదయ్యాల్లా మెనుకుమంటున్న స్ట్రీట్ లైట్లన్నీ ఒక్కసారిగా ఆగిపోవడంతో చీకట్లో ఎట్నుంచి ఏ ప్రమాదం ముందుకొస్తుందోనని గుండె టకటక కొట్టుకుంటుంటే అతి ప్రయత్నం మీద కంగారు కప్పిపుచ్చుకుంటూ, మై గాడ్, ఇదంతా చూస్తుంటే ఈరోజు ప్రకృతి నా మీద ఎందుకో పగబట్టినట్లే అనిపిస్తోందండి. క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి కదా, సరదాగా ఎంజాయ్ చేయొచ్చని ఇంట్లో వాళ్ళు ఎంత వారిస్తున్నా వినకుండా బయలుదేరాను. కానీ నా బ్యాడ్ లక్ ఎందుకో కారు మధ్యలో కదలకగండా మోరాయించింది. పెళ్ళికి అందుకోలేకపోగా పద్మవ్యూహంలో అభిమన్యుళ్ళ ఈ అధ్వాన బడవిలో మధ్యలో చిక్కుకుపోయాను. ఇంకా నయం, సమయానికి మీరు దేవతల వచ్చి రక్షించారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి నా పరిస్థితి? భారంగా నిట్టూర్చి, సర్లేండి, నా సంగతి పక్కన పెడితే అసలు మీరేంటి ఈ టైంలో ఇలా ఒంటరిగా చీకట్లో? ఈ పరిసరాలు చూస్తుంటే మగాడిని నాకే అరికాళ్ళల్లోంచి వణుకు పుడుతోంది. మీకు భయంగా అనిపించట్లేదా? ఆసక్తిగా అడిగాడు. ఆమె లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. అస్సలు భయం లేదు, ఎందుకంటే నాకు చీకటంటే చాలా ఇష్టం. అయినా మీలాంటి వాళ్ళకి ఆ భయాలన్నీ అవి నా దరిదాపుల్లో కూడా రావు. వెనక సీట్లోంచి మంద్రస్థాయిలో వినిపించిన ఆ మాటలు మనోజ్ని
క్షణకాలం విస్తుపోయేలా చేశాయి. వావ్! అయితే మీరు చాలా డేర్ అన్నమాట. అందరు ఆడపిల్లలు మీలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. మిమ్మల్ని చూస్తుంటే ప్రతి ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా బయట తిరగగలిగిన రోజే మన దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్లని గాంధీ గారు చెప్పిన మాటల్ని నిజం చేస్తున్నారనిపిస్తోంది. రియల్లీ యు ఆర్ గ్రేట్ మేడం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మెచ్చుకోలుగా అన్నాడు. లేదు కుమార్, ఆడపిల్లను తన ఇష్టానికి అనుగుణంగా బ్రతనివ్వకుండా ఆమెను, ఆమె ఆశలను కాలరాచే కీచకులున్నంత వరకు ఈ దేశంలో ఆడదానికి స్వేచ్ఛగా తిరగడం కాదు కదా, స్వేచ్ఛగా జీవించే అవకాశం కూడా ఉండదు. ఆ మాటల్లో నిరాశ, నిర్లిప్తత గమనించిన మనోజ్కి ఆమెలో ఫెయిల్యూర్ ఏమోనన్న అనుమానం లీలగా పడుచూపింది. కానీ ఇలాంటి విషయాల్లో పెద్దగా పరిచయం లేని ఆడపిల్లను లోతుగా ఆరా తీయడం సభ్యత కాదనిపించి, అన్నట్లు ఈ ఏరియా నాకు బొత్తిగా కొత్తండి, మీరు ఏ ఊరు వెళ్ళాలి అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు. ఆమె వెంటనే, ఏంటి కుమార్ వింతగా మాట్లాడుతున్నావు, మన ఊరు పెద్దపల్లి అన్న మన సంగతే మర్చిపోయావా? మనం వెళ్తున్నది కూడా ఆ రూట్లోనే కదా, ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి కూడా చేరిపోతాం. ఆ తర్వాత నువ్వు, నేను ఈరోజు కోసమే ఇన్నేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది నా చిరకాల వాంఛ తీరబోతున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? గద్గద స్వరంతో చెప్పి పసిపిల్లల సంబరపట్టం చూసి మనోజ్ బిత్తరపోయాడు. బాబోయ్, ఈవిడేంటి షాకుల మీద షాకులు ఇస్తోంది, కొంప తీసి ఏదన్నా సైకలాజికల్ ప్రాబ్లం కానీ లేదు కదా, అందుకే పగలనక రాత్రనక ఇలా రోడ్లు పట్టి తిరుగుతున్నదేమో, లేకపోతే ఏంటి అర్థం పర్థం లేని ధోరణి, నట్టడిలో కారు చీకట్లో ఒక్కడైపోయి ఆడో మగో కాస్త తోడు దొరికిందని సంతోషపడ్డాన్ని తప్ప ఇలాంటి మెంటల్ కేసు అనుకోలేదు. ఇంకా నయం, తను జెంటిల్మ్యాన్ కాబట్టి సరిపోయింది. వయసులో ఉన్న ఆడపిల్ల, అందులో అర్ధరాత్రి, ఏ రౌడీ విధమైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అందుకే వాళ్ళ ఊరు దగ్గరేనని చెప్పింది కాబట్టి ముందు క్షేమంగా ఇల్లు చేర్చి తన దారిన తను వెళ్తే సరి అనుకుంటూ కారు స్పీడ్ పెంచాడు. ఇంటికి వెళ్ళగానే సమీకి ఈ ఫన్నీ క్యారెక్టర్తో తన పరిచయం గురించి చెప్పి కాసేపు ఉడికించాలి. సమీర గుర్తుకు రావడంతో పరిసరాలు మరిచి తీయని ఊహల్లో తేలిపోతున్న మనోజు కళ్ళ ముందే ఊరు దాటిపోయిన విషయం గమనించనే లేదు. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.